బ్రేకింగ్ న్యూస్. శాసన మండలిలో దేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉభయ సభల ప్రారంభానికి ముందు ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి రావాలని ఎవరు కూడా ఎవరికి బొట్టు పెట్టి పిలవరన్నారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యతని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డు మీదకి తీసుకురావడం చాలా బాధాకరమని మండిపడ్డారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం ఆక్షేపణీయమన్నారు. పైగా అందులో తప్పేముందని సమర్థించుకోవడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాల్ని రేపు అసెంబ్లీలో బయట పెడతామని మంత్రి లోకేష్ వెల్లడించారు. శాసన మండలిలో దేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉభయ సభల ప్రారంభానికి ముందు ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి రావాలని ఎవరికి బొట్టు పెట్టి పిలవరన్నారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యతని గుర్తు చేశారు. దేవుణ్ణి కూడా వైసీపీ రోడ్డు మీదకి తీసుకురావడం బాధాకరమని మండిపడ్డారు. పైగా అందులో తప్పేముందని సమర్థించుకోవడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నింటినీ రేపు అసెంబ్లీలో బయట పెడతామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్. శాసన మండలిలో దేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజ్ కుమార్, 8వ రోజుకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే మొదలయ్యని చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ప్రత్యేకంగా మీడియాతో అటు మంత్రి నారా లోకేష్ కూడా చిట్ చాట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే చిట్ చాట్ లో కొన్ని కీలక విషయాలని అటు నారా లోకేష్ కూడా వివరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించి అయితే ఇప్పటికే కీలక విషయాలు కూడా సిట్ అయితే నివేదిక ఇచ్చింది. ఆ నివేదికకు సంబంధించి కూడా సుదీర్ఘంగా కూటమి ప్రభుత్వం దాని మీద చర్చలు కూడా జరిపిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ప్రజలకు మరింత కల్తీకి సంబంధించి తెలిసే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా అటు లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా అటు కల్తీ లడ్డుకు సంబంధించి నెయ్యే వాడలేదు, దానికి సంబంధించిన చిట్ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా అటు కెమికల్స్ అనేది వాడారు. అంటే చుక్క నెయ్యి లేకుండానే స్వామివారి లడ్డును కల్తీ చేశారు, భక్తుల మనోభావాలను దెబ్బతిన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ సెన్సిటివ్ విషయం ఉందో ఆ సెన్సిటివ్ విషయాన్ని కొంత కాంట్రవర్సీ చేసే ప్రయత్నం అయితే అటు వైసీపీ చేస్తుంది. అటు అసెంబ్లీకి అయితే వైసీపీ రావట్లేదు కానీ మండలిలో మాత్రం దీనికి సంబంధించి వైసీపీ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కూడా కొన్నిసార్లు ప్రవర్తిస్తుంది అనేది కూడా అటు లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే మండలిలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మీద ఇప్పటికే అటు కూటమి నాయకులు కావచ్చు, అలాగే మంత్రి లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం జరిగిన మండలి సమావేశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అటు వెంకటేశ్వర స్వామి ఫోటోలని తీసుకురావడం, దాంతో పాటు చెప్పులు వేసుకొని నిరసన తెలియజేసే విధంగా కొన్ని బిహేవ్ చేయడం అనేది మండలిలో కూడా కొంత భక్తుల ఆగ్రహానికి కూడా వైసీపీ వాళ్ళు గురవుతున్నారు. అయితే పూర్తిగా ఈ కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిషన్ వేసింది. అంటే ఇందులో ఉన్న పూర్తి విషయాలు కావచ్చు, అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో, గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆ తప్పిదాల వల్ల జరిగిన విషయాలు మొత్తం కూడా మరిన్ని లోతుగా చర్చ చేసే విధంగా కూడా ఏకసభ్య కమిషన్ వేశారు. దాంతో పాటు
ఇవాళ నుంచి కూడా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిన్నటి వరకు కూడా బడ్జెట్ మీద సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం కూడా ఇవాళ కొన్ని కీలక బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాంతో పాటు అసెంబ్లీ వేదికగా కూడా కల్తీ లడ్డుకు సంబంధించిన విషయాన్ని అయితే పూర్తిగా ప్రజలకు తెలియజేసే విధంగా కూడా అసెంబ్లీలో దాని గురించి చర్చ చేస్తామన్నారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలను కూడా అటు మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు. ఎందుకంటే రేపు అసెంబ్లీలో కల్తీ లడ్డుకు సంబంధించి వాస్తవాలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని అనడంతో ఇప్పుడు కూటమి నాయకులు కావచ్చు ఎలాంటి ఆధారాలు బయట పెడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే దీనికి సంబంధించి అటు ఇందులో కల్తీ జరగలేదు అంటూ కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినట్టుగా వైసీపీ బయట ప్రచారం చేస్తున్నారు. మండలిలో కూడా అలాగే వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పుడు లోకేష్ మాటలు అనేది కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ భక్తుల మహాభిషేకాన్ని అసెంబ్లీలో వైసీపీ చేస్తున్న నిర్ణయాల వల్లనే దాన్ని అసెంబ్లీలో పెడతామంటూ కూడా ఆయన చెప్పడం. అంతేకాకుండా అసెంబ్లీకి రాకుండా అటు బయట ఈ కొంత వైసీపీ అయితే కాంట్రవర్సీ చేసే విధంగా కూడా వ్యవహరిస్తుంది అనేది కూడా అటు కూటమి నాయకులు సీరియస్ అయ్యారు. ఎందుకంటే పూర్తి వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ కల్తీలకు సంబంధించిన అంశాలు మరింత ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా అసెంబ్లీ వేదికగా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తా ఉన్నారు. అయితే రేపు లోకేష్ కు సంబంధించి కావచ్చు అలాగే సిట్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిట్ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో బయటికి తెలియలేదు. కాబట్టి రేపు అసెంబ్లీలో దానికి సంబంధించిన విషయాలను అటు బయట పెడతామన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కల్తీ లడ్డు నెయ్యికి సంబంధించి అయితే మరికొంత ఆసక్తిగా మారింది. పూర్తిగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు, దాంతోపాటు భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి వీటన్నిటి మీద ఎలాంటి ఆధారాలు బయట పెడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం అటు చిట్ చాట్ లేదు మంత్రి లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మరి వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ ఆధారాలు బయట పెట్టిన తర్వాత దానికి ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. రాజ్ కుమార్. ఓకే, రైట్ రాజ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.